హాయ్ ఆల్. ఈ వీడియోలో మనము చాట్ జీపీటీ టూల్ని మనం ఎస్సీఓకి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఒకవేళ ఈవెన్ మీరు గూగుల్లో టైప్ చేసినా సరే చాట్ జీపీటీ ఫర్ ఎస్సీఓ అని కానీ మీకు చాలా నాలెడ్జ్ సోర్సెస్ అయితే ఉన్నాయి, రిసోర్సెస్ అయితే ఉన్నాయి, ఆర్టికల్స్ కానీ ఈవెన్ వీడియోసే కావచ్చు. ఎట్లా మనము ఈ చాట్ జీపీటీ టూల్ని ఈ ఎస్సీఓ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎస్సీఓ పర్పస్కి యూజ్ చేసుకోవాలంటే ఎస్సీఓలో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎస్సీఓలో మనం కీవర్డ్ రీసెర్చ్ వరకు ఉంటుంది, టైటిల్స్ రాయడం కావచ్చు, మెటా డిస్క్రిప్షన్ రాయడం కావచ్చు, స్కీమా కోడ్ తయారు చేసుకోవడం కావచ్చు. ఈ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాట్ జీపీటీతో ఇంకా కొంచెం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే, వేరే టూల్స్ కూడా ఉన్నాయనుకోండి, బట్ దీంతో మనకి ఇంకా బెటర్గా యూజ్ అవుతుంది అనమాట. నేను అట్లా మీకు కొన్ని చెప్తా, దాంతోపాటు ఒక ఎక్స్టెన్షన్ కూడా ఇస్తాను. ఆ ఎక్స్టెన్షన్ని మీరు కనుక యాడ్ చేసుకోగలిగినట్లయితే ఎస్సీఓకి మీకు ఇంకా అది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. దాంతోపాటు ఓన్లీ ఎస్సీఓకే కానీ కాదు, మిగతా అదర్ వర్క్స్కి కూడా ఆ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ అవుతుంది. అంటే రెడీమేడ్ ప్రాంప్ట్స్ ఉంటాయి అందులో, అంటే ఆ ఎక్స్టెన్షన్లో మనం మొత్తం ప్రాంప్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ పార్ట్ 1 వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రాంప్ట్స్ అంటే ఏంటనేది మీకు చెప్పాను కదా. సో అదే అనమాట. ఈవెన్ ఆ ప్రాంప్ట్స్ ఇవ్వడం పైన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక సపరేట్ ఫీల్డే వచ్చింది. ఈవెన్ ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇవి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటున్నారు ప్రస్తుతానికి. బట్ సో అయితే మనం చూద్దాం ఒకసారి ఎస్సీఓకి సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు చాట్ జీపీటీ టూల్కి వచ్చిన తర్వాత నేను అడిగింది ఏంటంటే ఎస్సీఓ కీవర్డ్ సజెషన్స్ ఇవ్వమని చెప్పాను. అంటే కీవర్డ్ వచ్చేసి ఫర్ యూఐ యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇదేంటి కీవర్డ్స్, ఇది తీసుకుంటే బెటర్ అన్నట్టుగా ఇది చెప్తుంది. యూఐ యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్గా మనం కీవర్డ్ రీసెర్చ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ సపరేట్గా ఉంటాయి. అది ఎస్ఈఎం రష్ కావచ్చు, లేకపోతే మోజ్ కావచ్చు, లేకపోతే ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ కావచ్చు, ఇంకా కొన్ని ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ని అక్కడ కానీ మనం సెర్చ్ చేస్తాం. అయితే వీళ్ళు మనకి ఈవెన్ చాట్ జీపీటీ కూడా మనకు కొంతవరకు ఇస్తుంది. నేను నాకు ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ లేదు, కాకపోతే నేను మళ్ళీ అడిగాను, అంటే నాకు విత్ సెర్చ్ వాల్యూమ్తో పాటు కొంతవరకు కావాలి అంటే వీళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు, కానీ అక్కడ అంటే మన హైదరాబాద్ టిపికల్ కోర్సెస్కి ఎంతైతే సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో దాన్ని యావరేజ్గా తీసుకొని ఎస్టిమేటెడ్ సెర్చ్ వాల్యూమ్గా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మనకి. యూఐఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, బెస్ట్ యూఐఎక్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, యూఐఎక్స్ డిజైన్ క్లాసెస్ హైదరాబాద్ కావచ్చు. అంటే మనకు ఒక ఇందులో నుంచి మనకు ఏదైతే బెస్ట్ ఉంటుందో, అంటే క్లియర్ ఇంటెంట్, మనం ఏ ఇంటెంట్ని అయితే బెటర్గా సాటిస్ఫై చేయగలుగుతామో ఆ ఇంటెంట్ ఉన్న కీవర్డ్ని మనం తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇది కీవర్డ్ రీసెర్చ్కి అయితే ఇది. జనరల్గా మనం కీవర్డ్ రీసెర్చ్కి చాట్ జీపీటీ ఏం వాడము, బట్ స్టిల్ ఒకవేళ మీరు వాడాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటి అంటే మనం టైటిల్స్కే చూసుకుందాం. టైటిల్స్కి కావచ్చు, ఈవెన్ మెటా డిస్క్రిప్షన్కి కూడా కావచ్చు. ఎక్స్టెన్షన్ అని చెప్పాను కదా, మీకు ఎక్స్టెన్షన్లో ఏఐపిఆర్ఎం ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఏఐపిఆర్ఎం ఫర్ చాట్ జీపీటీ. మీరు ఈ ఎక్స్టెన్షన్ని మీరు మీ చాట్ జీపీటీ టూల్కి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు రెడీమేడ్గా చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి. మీకు ఒక్కటి చూపిస్తే సరిపోతుంది. మీకు ఇప్పుడు చూడండి, ఓకే, న్యూ చాట్ జీపీటీ తీసుకుంటున్నా. ఓకే, మీకు ఏఐపిఆర్ఎం చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి రెడీమేడ్గా చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి చూడండి. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న డేట్ ఏంటి అంటే June 24, 2024. ఓకే, చూడండి, ఇంచుమించు ఒక 97 తక్కువ 5000 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాంప్ట్స్ మనకి చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి చూడండి. ఒక్క ప్రాంప్ట్స్ అని కాదు, అంటే మనకి ఎస్సీఓకి యూనిక్గా ఒక ఆర్టికల్ కావాలనుకున్నా సరే, లేకపోతే ఈవెన్ మిడ్ జర్నీ ప్రాంప్ట్స్ కావచ్చు, ఎనీథింగ్, యూట్యూబ్కి స్క్రిప్ట్ ఒక క్రియేటర్ కావాలనుకుంటే, బయ్యర్ పర్సోనా కానీ దేనికైనా సరే మనం ఈ టాపిక్లో మనం చెక్ చేస్తున్నది ఏంటంటే ఎస్సీఓ కోసం. కాబట్టి మనకి ఇక్కడ టాపిక్స్ ఆల్ అని ఉంది కదా, మీరు జస్ట్ ఎస్సీఓ అని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. మనకు అదర్వి కూడా ఉన్నాయి, బట్ మనం స్టిక్ టు ఎస్సీఓ వీడియో కాబట్టి ఎస్సీఓ చూద్దాం. నెక్స్ట్ మనం మార్కెటింగ్కి సంబంధించిన మిగతా వాటి పైన కూడా నేను వీడియోస్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే రెగ్యులర్గా నేను ఒక చాట్ జీపీటీ పైన ఒక వీడియో పెడుతుంటా, చాట్ జీపీటీ ఆర్ అదర్ ఏఐ టూల్స్ పైన. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అవ్వద్దంటే నాకు వాట్సాప్లో మీరు నాకు మన వీడియో కింద మీరు కామెంట్స్లో డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను మీకు లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్. రైట్, ఓకే. టాపిక్ వచ్చేసి ఎస్సీఓ. యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే మనకేంటి, సో ఇందులో మీరు యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం కాదు, ఇక్కడ సెర్చ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. లెట్స్ సే మనకి ఇప్పుడు టైటిల్ కావాలనుకుంటాం కదా, జస్ట్ టైటిల్ అని ఇవ్వండి. టైటిల్ అంటే ఏ టైటిల్ కావాలి, మళ్ళీ మనకి ఎస్సీఓ టైటిల్ కావాలా, యూట్యూబ్కి కూడా వీడియో టైటిల్ ఉంటుంది కదా, అది మనకి
అప్ టు 100 క్యారెక్టర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు వీటిని యూజ్ చేసుకోవాలంటే ముందు ఆ బేసిక్ రూల్స్ మీకు తెలియాల్సి ఉంటుంది. అంటే అసలు టైటిల్ లెంత్ ఎంత ఉండాలని కానీ, మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉంటుంది, టైటిల్ లెంత్ ఎంత ఉండాలి, 100 టైటిల్ లెంత్ వచ్చేసి అరౌండ్ 60 క్యారెక్టర్స్ వరకు అయితే గూగుల్ డిస్ప్లే చేస్తుంది. బట్ మోర్ దెన్ 100 క్యారెక్టర్స్ ఉండొద్దు అన్నట్టుగా చెప్తారు. ఈవెన్ మీకు పింట్రెస్ట్లో పిన్ టైటిల్ కానీ, యూట్యూబ్లో వీడియో టైటిల్ కానీ 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మీరు యాడ్ చేయలేరు. ఎక్కువ ఉంటే క్రాల్ చేయదు అనేది కొంతమంది ఎస్సీఓస్ యొక్క అంటే అభిప్రాయం అది. ఈవెన్ యూఆర్ఎల్ కూడా అంతే, యూఆర్ఎల్ కూడా 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండదు అంటారు. రైట్. సో యూట్యూబ్ ఎస్సీఓ అంటే మనం ఎస్సీఓ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనుకోండి. దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. నేను దానిపైన క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ ప్రాంప్ట్ రెడీమేడ్గా ఇక్కడ పడిపోయింది చూడండి, ఎస్సీఓ మెటా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇక్కడ నేను ఇప్పుడు ఓన్లీ నాకు కీవర్డ్ ఇస్తే చాలు, ఆ కీవర్డ్కు తగ్గ టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ రాసిస్తుంది. ఇప్పుడు యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కదా, నేను అదే కీవర్డ్ లాగా ఇస్తాను. యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ని, అంటే దీన్నే నేను ఒక కీవర్డ్ లాగా యాడ్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. చూడండి ఒకసారి. ఓకే, టైటిల్ మనకి ఇస్తుంది చూడండి. ఎస్, ఎక్సలెంట్. చూడండి మనకి ఎగ్జాక్ట్ 60 క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని ఇస్తుంది. అది టాప్ యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చింది, లెర్న్ డిజైన్ స్కిల్స్ టుడే. సో అక్కడ మీరు ఏమైనా మాడిఫై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఒకవేళ నంబర్ ఉండాలనుకుంటే కానీ ఇంకేదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మెటా డిస్క్రిప్షన్ అరౌండ్ 160 క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్ మనకు 157 క్యారెక్టర్స్ ఇచ్చింది. బట్ దీన్ని మనం స్వల్పంగా ఎడిట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి జాయిన్ ద బెస్ట్ యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. చూడండి, ఇది మనకు యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఏదైతే ఇచ్చామో ఇది కీవర్డ్. ఆ కీవర్డ్ వచ్చేటట్టు ఇంకో టాప్ అనేది ఒకటి యాడ్ చేసి ఇచ్చింది మనకి. మెటా డిస్క్రిప్షన్లో కూడా చూడండి, యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది మన కీవర్డ్ మనం ఇచ్చింది. అదే కీవర్డ్ ఇక్కడ కూడా వచ్చింది, బట్ ఒక సెంటెన్స్ యాడ్ చేస్తారు, జాయిన్ ద బెస్ట్ యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అదే కనుక జస్ట్ కీవర్డ్ని తీసుకెళ్ళి పెడితే అది బాగుండదు. ఒకవేళ కాంటెక్స్ట్ పరంగా రావాలి అంటే ఆ కీవర్డ్ ఒక సెంటెన్స్లో భాగంగా వస్తే బాగుంటుంది అనమాట. అలాగే వీళ్ళు ఇచ్చారు మెటా డిస్క్రిప్షన్లో. మాస్టర్ డిజైన్ స్కిల్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్, ఎన్రాల్ నౌ ఫర్ ఏ బ్రైటర్ కెరియర్. సో దీన్ని ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఒక టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఇచ్చింది. సో మనం ఈరోజు కీవర్డ్ రీసెర్చ్ ఇది చూపించాను నేను మీకు, టైటిల్ డిస్క్రిప్షన్ కూడా చూపించాను. ఇట్లనే మనకు రెడీమేడ్గా చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి, మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ ఈవెన్ మీరు కీవర్డ్ రీసెర్చ్ తర్వాత కాంటెంట్ రాయాలంటే ముందు కాంటెంట్కి మీరు అవుట్లైన్ ప్రిపేర్ చేసుకోవాలి. అవుట్లైన్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి ఈ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ 7 minutes అయింది అనుకుంటా వీడియో, బట్ స్టిల్ ఇది ఒక్కటి చెప్పి నేను మీకు కంప్లీట్ చేస్తాను. సో ఎస్ఈఓ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ టైటిల్ అని పెట్టారు కదా, టైటిల్ రిమూవ్ చేసి నేను ఇక్కడ అవుట్లైన్ అని టైప్ చేస్తున్నా. అవుట్లైన్ అని టైప్ చేసిన తర్వాత మీకు అవుట్లైన్కి సంబంధించినవే చాలా రెడీమేడ్ ప్రాంప్ట్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. చాలా ప్రాంప్ట్స్ మనకి అవుట్లైన్కి సంబంధించిందే కనబడుతున్నాయి. ఎనీ అవుట్లైన్ మీరు తీసుకోండి, ఏ అవుట్లైన్ అయినా సరే తీసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. బెటర్ కాంటెంట్ అవుట్లైన్స్ 2.1.2 అందుగా నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. బట్ మీరు వేరేదైనా ట్రై చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మన టాపిక్ కానీ టైటిల్ కానీ మనకి ఇవ్వాలి. మన టాపిక్ ఏంటి, యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కదా, యూఐ/యూఎక్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని నేను టైప్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు నాకు ఓన్లీ అవుట్లైన్సే ఇస్తుంది. అవుట్లైన్స్ అంటే ఏం లేదు, ఇవి సైడ్ హెడ్డింగ్స్ అనమాట. కాంటెంట్ రైటర్స్ కాంటెంట్ రాసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ అవుట్లైన్స్ ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత ఒక్కొక్క దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. మనకి ఇక్కడ ఒకవేళ మీరు H2 H3 కనుక మీకు కొంత ఐడియా ఉంటే ఎస్ఈఓలో చూడండి, ఆ బిగ్గర్ లెటర్స్ ఏదైతే ఉందో ఇవన్నీ H2 అనుకోవచ్చు మనము. H2 ఆ బుల్లెట్ పాయింట్స్ లాగా ఏవైతే ఇస్తారో అవన్నీ మనకి H3 అనుకోవచ్చు. అంటే H2ని డిస్క్రైబ్ చేయొచ్చు, H3ని కూడా డిస్క్రైబ్ చేయొచ్చు. ఇంకా కాంటెంట్ రైటర్స్ ఇక్కడ నుంచి మీరు అవుట్లైన్సే తీసుకోండి. ఎస్ఈఓ కంటెంట్ మొత్తం చాట్‌జీపీటీతోనే రాయించి కనుక మీరు కాంటెంట్ కనుక మీరు వెబ్సైట్స్లో పెడితే ఎస్ఈఓ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక దానిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను. అసలు ఏఐ కంటెంట్ ర్యాంక్ అవుతుందా ర్యాంక్ అవ్వదా అనేది అదొక డిబేటబుల్ టాపిక్ లాగా అయిపోయింది. బట్ గూగుల్ అయితే స్ట్రిక్ట్గా చెప్తుంది, హ్యూమన్కి యూస్ఫుల్ కాంటెంట్ కావాలన్నట్టుగా చెప్తుంది అనమాట. అది కంప్లీట్గా ఫుల్లీ చాట్‌జీపీటీ లాంటి టూల్స్తో మనం రాస్తే మనకు అది అవ్వదు అనమాట. అందుకని మనం రాయాల్సి ఉంటుంది. అదేంటనేది మనం సపరేట్గా ఒక బిగ్ లాంగ్ లెంత్ వీడియోని చేయడానికి ట్రై చేస్తా. సో చూస్తున్నారా, ఇది మనకి ఇవి అవుట్లైన్స్ మాత్రమే. ఇది ఒక సైడ్ హెడ్డింగ్. ఆ సైడ్ హెడ్డింగ్కి మళ్ళీ సబ్ సైడ్ హెడ్డింగ్స్ లాగా అనుకోండి వీటిని. బట్ వీటిని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది H2 అయితే ఈ వాట్ ఈజ్ యూఐ డిజైన్ అనేది H3 అవుతుంది. దానికి కొంత రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కనుక దీన్నే కంటెంట్ కనుక రాయాల్సి వస్తే మీరు చూడండి,
రైట్ కాంటెంట్ ఫర్ అబవ్ అవుట్లైన్ అని నేను టైప్ చేస్తున్నా. అది కంటెంట్ రాసిస్తుంది, అదే అవుట్లైన్కి కంటెంట్ రాస్తూ ఇప్పుడు మనకి ఇస్తుంటుంది. ఈ కంటెంట్ కూడా పెట్టవచ్చు, బట్ ర్యాంక్ అవుతుందా అవ్వదా అనేది నేను ముందే చెప్పలేను, ఎందుకంటే కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు. అందుకని ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కోలాగా ఉన్నట్టుంది. సో మనం ఇది జనరలైజ్గా చేయలేము, ఒక్కొక్కటి యూస్ కేస్ డిఫరెంట్ అనమాట. కాంటెంట్ అంతా రాస్తుంది చూడండి ChatGPT. ఇంతకుముందు ఈ కంటెంట్ కనుక రాయాల్సి వస్తే ఫస్ట్ అవుట్లైన్ కీవర్డ్ రీసెర్చ్కి ఒక టూల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. దాని తర్వాత కంటెంట్ అవుట్లైన్ ప్రిపేర్ చేయడానికి సపరేట్గా టూల్స్ ఉన్నాయి. అప్పట్లో పోస్ట్ పేజ్ అని వచ్చింది, దాని తర్వాత రైటర్జెన్ కానీ స్కేల్ నెట్ కానీ ఆ టూల్స్ని కూడా మీకు చూపిస్తా. మీకు ఏఐ అందులో కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ టూల్స్లో అవుట్లైన్ ప్రిపేర్ చేసుకొని కంటెంట్ రాయడానికి కంటెంట్ రైటర్స్కి ఇచ్చి వాళ్ళతో రాయించుకునే వాళ్ళం. ఇప్పుడు చూడండి ChatGPT వల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, ఇంకా బెటర్గా అవుతుంది. అంటే బేసిక్ లెవెల్ ఎంట్రీ లెవెల్ కాంటెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెంట్ మనకి ఇది ఇవ్వగలుగుతుంది. బట్ కొన్నింటికి డెఫినెట్గా మనకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ రాయాల్సి ఉంటుంది విత్ యూస్ కేసెస్ కానీ అదంతా. సో వాళ్ళకైనా ఈజీ అవుతుంది అనమాట. దే ఆర్ ఆల్సో యూజింగ్ ChatGPT ఎక్స్టెన్సివ్లీ అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ChatGPT యూజ్ చేసి అన్నట్టుగా మనకు తెలియదు, ఎందుకంటే దే ఆర్ యూజింగ్ గ్రామర్లీ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఏఐ డిటెక్షన్ టూల్స్ వాడుతూ అవి సపరేట్ టూల్స్ అనమాట. ఏఐ కంటెంట్ లాగా ఉంటే అది చెప్తుంది, ఆ లైన్స్ని వాళ్ళు మాడిఫై చేస్తున్నారు అనమాట కొంతవరకు. చూస్తున్నారా ఎంతవరకు బెటర్గా మన కాంటెంట్ ఇస్తుందో. సో ఇటువంటివి అనమాట. ఈ కంటెంట్ తీసుకెళ్ళి ఇంకా వెబ్ పేజ్ మనం ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఇంకా ర్యాంక్ మ్యాథ్ లాంటి SEO టూల్స్ ఏవైతే ఉండేవో, అంటే SEO ప్లగిన్ లాంటి టూల్స్ అయితే అందులో మనం ఫోకస్ కీవర్డ్లో UIUX కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే ఫోకస్ కీవర్డ్ ఇచ్చి దానికి ఇంకా ఆన్ పేజెస్ ప్రాపర్గా చేసుకొని ఇంటర్లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఆ పేజ్లో ఇచ్చిన తర్వాత దెన్ మనం కనుక కొన్ని లింక్స్ బిల్డ్ చేసుకోగలిగితే ఈవెన్చువల్గా మనము ఇంకా బెటర్గా ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత అంటే జస్ట్ ఒక కోర్స్ పేజ్ పబ్లిష్ చేసినంత మాత్రాన మనకి ర్యాంకింగ్ అయితే కాదు, ఇంటర్లింకింగ్ కూడా పవర్ఫుల్గా చేసుకోవాలి. ఇంటర్లింకింగ్ పైన ఒక అడ్వాన్స్డ్ వీడియో చేయాలని ఉంది. ఒకవేళ అది మీకు అర్థమవుతా లేదా తెలియదు, ఒకవేళ నేను సపరేట్గా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఒక సపరేట్ లైవ్ సెషనే మీకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆ సెషన్ అయితే కొన్ని సెషన్స్ అయితే ఫ్రీగానే తీసుకుంటా, కొన్ని పెయిడ్ ఉంటాయి, బట్ అది కూడా లీస్ట్ కాస్ట్ ఉంటుంది, చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్గా మనకి డిజిటల్ మార్కెటింగ్కి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ పైన నేను మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ చేస్తాను. SEOలో కూడా ఇంకా డిఫరెంట్ యూస్ కేసెస్ తీసుకుంటా. సోషల్ మీడియాకి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, కాంటెంట్ క్యాలెండర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్స్ మనం ఎట్లా ఇచ్చుకోవచ్చు, ప్రాంప్ట్స్ని మనం ఇంకా బెటర్గా మనం ఇవ్వాలంటే మనము ఎలా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకవేళ మనం కూడా నేర్చుకోవచ్చు కొంతవరకు. ఎలా ఇస్తే మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ని ChatGPT ద్వారా జనరేట్ చేయొచ్చు. ఓన్లీ ChatGPT కాదు, మీకు ఇంకా కొన్ని టూల్స్ పరిచయం చేశాను కదా ఫస్ట్ పార్ట్ 1 వీడియోలో, ఆ టూల్స్ పైన కూడా నేను మీకు చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ నుంచి మీరు నాకు ఫ్రీగా సపోర్ట్ చేసే కొన్ని పనులు ఉన్నాయి. అదేంటంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు మన కామెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు రీచ్ కొంత పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది మీకు ఆల్రెడీ తెలుసు, వీఆర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి కొంత సపోర్ట్ మీ నుంచి కావాలి. నేను ఎక్కువ వీడియోస్ చేయాలి అంటే ఆల్రెడీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ ఒకవేళ మీరు కనుక కొంత సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇటువంటి స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అయితే క్విక్గా నేను తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది, లర్నింగ్ ఉంటుంది, మీరు దాన్ని చూడండి అంతే తప్ప ఇంకా హైఫై ఎడిటింగ్ కానీ అది కానీ దానికి మీరు చూసుకుంటే ఇంకా ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుంది అనమాట వీడియోస్ ప్రొడ్యూస్ చేయాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.